నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్ గా కమిట్మెంట్ తీసుకుంటే ఎంత బాగా చేయొచ్చని చూపించారు. ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. మామూలుగా అయితే 4 days పడుతుంది, అలాంటిది 2 hours లో తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ కదా. ఆయన చేసింది అసలు మర్చిపోకూడదు, ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వంలో ఎంత ప్రాసెస్ జరుగుతుందో వాళ్ళందరూ 1 dayలో మాకు చేశారు అంటే చాలా కష్టమైన పని అండి. 24/7 బేజాలు లేకుండా హానెస్ట్గా సర్వీస్ అయినందుకు ముందున్న నాయకుడు, మన భవిష్యత్ నాయకుడిని, అటువంటి నాయకులు మనం ఎంచుకున్నందుకు చాలా మేము గర్వపడుతున్నాం. మీరు ఛార్జింగ్ పెట్టుకోండి అమ్మా ఫోన్లోని, మీరు ఎక్కడున్నారో అక్కడే సేఫ్గా ఉండండి, మీరు ఏం కంగారు పడదు, మీకు ఏం కావాలో మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆ రకంగా మాకు చాలా ధైర్యం ఇచ్చారు. దాన్ని మాత్రం మేము రుణపడి ఉన్నాం జీవితాంతం. మా మదర్ అండి, యాక్చువల్లీ వీళ్ళందరూ 3rd బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి. వీళ్ళు కాఠ్మండూకి వచ్చారండి. కాఠ్మండూ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి కంప్లీట్గానే. ఎప్పుడైతే సీరియస్ అయ్యిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది, ఎలా వస్తారు ఏంటి రిటర్న్ అని చెప్పి. సో అదే టైంలో మేము వీడియో చూసాం, నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఇప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారు, వీడియో కాల్ మాట్లాడారో మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా. కష్టమైన పని ఇంత సింపుల్ గా చేశారు కదా, మీకు ఏమనిపిస్తుంది నారా లోకేష్? కష్టమైన పని అని అనిపించకుండా చేశారు ఆయన.